సౌమ్య నేను వెళ్ళొస్తా. అందరు ఎక్కడికి అనుకుంటున్నారా? ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. సౌమ్య కూడా వస్తుంది. హాయ్, దిస్ ఇస్ నవీన్ బన్నీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ అందరు ఎట్లున్నారు? అందరికీ హ్యాపీ సంక్రాంతి. మేమైతే సడన్గా ఆల్మోస్ట్ టైం నుంచి ఒకసారి 11 అవుతుంది. సడన్ ట్రిప్ ప్లాన్ చేసుకొని పోతున్నాం అన్నట్టు ఇద్దరం. ఇది ఎట్లా అంటే అనుకోకుండా కాదు, ఇట్లా ఒక 5-10 నిమిషాలలో రెడీ చేసి ఇట్లా వెళ్ళిపోతున్నాం అన్నట్టు. సో ఎక్కడికనేది తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే వెళ్తున్నాం, ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి పోతున్నాం ప్లేస్ని. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫైనల్గా పెట్రోల్ బంక్ అయితే వచ్చేసి ఉండే. చాలా రోజులు అవుతుంది నేను కార్లో ఫ్యూయల్ ఫిల్ చేయక. మొత్తానికైతే ట్యాంక్ ఫుల్ చేయమని చెప్పేసిన. స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఫ్యూయల్ అయితే ఫిల్ అయిపోయింది. ఈ హైవే చూస్తే మీకు కొందరు తెలిసేమో. సో ఫస్ట్ టోల్ అయితే వచ్చేసింది రూట్. సౌమ్య ఏడుకోదామని రెడీ అయినావు? అందుకే చెప్పట్లేదా? డైరెక్ట్ పోయినాక చూపిద్దామంటావా? టోల్ చూసినావా ఎంత పెద్ద ఉందో? మన సైడ్ అసలు మన కరీంనగర్ సైడ్ ఇట్లా ఉండవు కదా టోల్స్, ఇంత పెద్దగా. క్రేజీ ఉంది కదా, చాలా పెద్ద ఉంది. మొన్న ఇక్కడనే నీకు రీల్ చూసినావా ఇన్స్టాగ్రామ్లో? చాలా ట్రాఫిక్ ఉంది అంటే ఇన్నే విందా. చాలా ట్రాఫిక్ ఉంటుంది అన్నట్లు. చలో మన నెక్స్ట్ ఎట్లా చూసినావా ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో. కానీ ఏంటంటే ఫుల్ లారీస్ క్రేజీ అసలు కదా. బాగుంది ఇది కథ ఏమంటావు? లెట్స్ గో అండ్ స్టార్ట్ ది జర్నీ. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం అన్నట్టు కాఫీ తాగడానికి. ఫైనల్గా మద్రాస్ కాఫీ షాప్ అని చెప్పేసి ఒక కాఫీ షాప్ అయితే కనిపించింది. నిద్ర పోవడానికి అయితే మనం కాఫీ తాగాలి, దాంతోపాటు ఒక రెడ్ బుల్ కూడా కొనుక్కున్నాం. ఎందుకంటే ట్రావెలింగ్లో మంచిగా నిద్ర రావద్దని చెప్పేసి. కాఫీ అయితే క్రేజీ ఉంది. కానీ ఈ మధ్య ఏందో చాలా కాఫీ షాప్స్ పడ్డాయి హైవే పైన. అసలు దేంట్లో తాగాలనో అర్థం కాలే. రాత్రి ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ వాట్ ఇస్ ద టైం? 1 అవుతుందా? చలి పెడుతుంది కదా ఫుల్. కాఫీ బాగుంది కదా, మద్రాస్ ఫిల్టర్ కాఫీ. కానీ ఆ బైకర్స్ పాపం చాలా చలి. మనం కార్లో పోతుంటే ఇట్లా చలి పెడుతుంది, కానీ వాళ్ళకి ఎంత చలి పెట్టి ఉండాలి కదా. వాక్, క్రేజీ వాక్. ఇట్లా అదేంది స్క్వాడా? 2 1 2 1 2 పట్టీలు కట్టుకుంది అలా. 1 2 1 2. రోడ్ అయితే చూసారు కదా ఎట్లుందో. అసలు చుట్టూ ఏం కనిపించట్లే. మొత్తం ఇట్లా మంచు అయితే కార్ పైకి వస్తుంది. నేను చాలాసేపటి నుంచి అసలు ఏంది ఇట్లా డ్రైవ్ చేయగలుగుతానా లేదా అని అనుకున్నా. కానీ పార్కింగ్ లైట్స్ వేసుకొని అయితే కొంచెం ముందుకైతే వెళ్ళిపోయినా. ఫుల్ క్రేజీ ఉండే డ్రైవింగ్ అయితే. ఇంకా ఎప్పుడు ఎటన్నా బయటికి వెళ్దాం అనగానే ఇట్లాంటి సిగ్నల్స్ ఎదురవుతుంటాయి కదా. మీకు కూడా ఇట్లాంటి ఏమైనా ఎదురైనాయో, లేకపోతే ట్రైన్ ఇట్లా పోవడం మన జరిగిందో కింద కామెంట్ అయితే వేయండి. ఆల్మోస్ట్ అప్పటికే మాకు టైం వచ్చేసి 3 అవుతుంది. ఆ 3కి కూడా ట్రైన్ అంతమంది ఉన్నారంటే చాలా గ్రేట్. ఇంకోటి ఏంటంటే సౌమ్య ఫుల్ నిద్రలు ఉంది, మంచిగా గట్టి స్లీప్ వేసింది. నేను మాత్రం డ్రైవ్ చేసుకుంటేనే ఎట్లయినా రీచ్ అయిపోవాలని చెప్పేసి. గాయ్స్ ఫైనల్లీ మొత్తానికైతే మేము చాలా పడుకొని లేచి వచ్చేసాం బీచ్కి. వచ్చేసాం. సో ఇది కథ. ఎట్లా వచ్చినాం? రాత్రి కార్లో వచ్చినామా?
మంచిగా పడుకున్నావు కదా, 1 అవర్ పడుకున్నావా? కానీ నేను ఎట్లా డ్రైవ్ చేసిన, నాకు ఇంకా అవన్నీ వస్తుంటే ఇట్లా పోవాలి 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 పోవాలని వచ్చేసిన. కానీ బాగుంది కదా, వ్యూ మంచిగా ఉంది కదా. సో ఇది బీచ్ వ్యూ అన్నట్టు, చాలా బాగుంది. మన వాళ్ళు అయితే పెద్ద పెద్ద వెహికల్స్తో ఉన్నారు డ్రైవ్ చేయడానికి. లెట్స్ గో టు బీచ్. ఎక్కుదామా? ఏది ఎక్కుదాం చెప్పు? క్యామెల్ ఏమంటారో కూడా తెలియదు. క్యామెల్ ఎక్కడ ఉండాల్సిన సన్ ఎక్కడ ఉన్నాడు చెప్పు? ఇక్కడ ఉండాలి యాక్చువల్గా, మనం ఆడికి వెళ్ళినా. బీచ్ అసలు పొద్దున వస్తే వాళ్ళు కూడా ఏమో ఆడుతుర్రు. రీలా? ఓ షాట్, మనం కూడా తీసుకోవచ్చు రీల్. మళ్ళా వాడు బాగుంది కదా అది కూడా చూడడానికి. క్యామెలా ఎక్కుతావా? ఇంత అడుగుదాము, తీస్తారు ఎవరొక్కరు తీయమన్నా, మామనే తీస్తుంది ఏముంది. అడుగుదా మా ఇంటికి తీయమని. రైట్, సౌమ్య క్యామెల్ రెడీ చేస్తుంది. గైస్ చూడండి ఒకసారి. హౌ యూ ఫీల్? దీని తర్వాత ఎక్కుతా. కానీ వీడియో తీయడానికి ఓవర్ లేరు కదా, ఎవరితో తీపిస్తావు? ఫస్ట్ అయితే మంచిగా బీచ్కి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి సౌమ్యని అయితే మంచిగా క్యామెల్ రైడ్ అయితే తీసింది. ఇది మన రిసార్ట్ అన్నట్టు రివేరా. కాకపోతే ఏంటంటే 12 o'clockకే చెక్ఇన్ చేయాలా. సో అట్లా అని చెప్పి మేము లేట్గా వచ్చినాం. కానీ రిసార్ట్ అయితే క్రేజీ ఉండే. చూడండి ఒకసారి ఎట్లా కనిపిస్తుంది కదా, చెట్లు గ్రీనరీ ఫుల్ క్రేజీ అంటే క్రేజీ అసలు. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే చెక్ఇన్ అవుతామో మళ్ళీ నెక్స్ట్ డేనే 22 hours మాత్రమే ఉంటాయి. 24 hours ఉంటారు కదా నార్మల్గా, 22 hours మాత్రమే. కానీ క్రేజీ ఉండే హోటల్ మాత్రం. కాకపోతే ఏంటంటే రిసీవ్ చేసుకునేటప్పుడు ఎంత పొలైట్ వేలు ఉంటారో, మళ్ళా బయటకు వచ్చేటప్పుడు అట్లా ఉండరు. అంతే, మనోడైతే మనకి సామాన్లు రూమ్లో పెట్టుకొని నీకు తీసుకొచ్చిండు. ఇంకా స్వామిని అయితే రిసార్ట్ ముందు మంచిగా ముగ్గులు వేసింది ఫుల్, సంక్రాంతి ముగ్గులు కదా. సో అట్లా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే క్రేజీ అసలు, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఓట్ మీల్ ఉంది, డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి. కాకపోతే ఏది తిన్నా మంచిగా ఉంది. ఎట్లా అంటే మనం నార్మల్గా ఇది మంచిగా లేదు ఇది మంచిగా లేదని అట్లా అని చెప్పొచ్చు కదా, అట్లా కాకుండా ప్రతి ఒక్క ఫుడ్ మీల్ అయితే కంప్లీట్ చాలా నీట్గా ఉంది. మళ్ళీ నీట్నెస్ కూడా అంత ఈగలు ఏం లేకుండా బీచ్ దగ్గర ఉన్నా కూడా చాలా నీట్గా ఉంది. మేము నైట్కి ఫుడ్ అయితే ఆర్డర్ చేసి ఉండే, ఫిష్, చికెన్, ఇంకా రోటీస్. ఇంకా మేమైతే డైటే కదా మనం ఏడికైనా అట్లా అని చెప్పేసి మంచిగా ప్రోటీన్ ఇంటేక్ ఉండాలని చెప్పి డైట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఉండే. రోటీస్ అయితే బాగున్నాయి. మేము పుల్కాస్ అడిగినాం కానీ అతను అయితే మాకు రోటీస్ తీసుకొచ్చి ఇచ్చిండు. ఇంకా నైట్ అయితే మేము ఇవి హోటల్ వ్యూ అయితే క్రేజీ ఉండే. మొత్తానికి అట్లా చిల్ అవుదామని చెప్పేసి అయితే బయటికి అయితే వచ్చినాము. ఇదంతా నైట్ వ్యూ. డే టైంలో బయట తినేసి ఇదంతా నైట్ ఎట్లా అంటే బీచ్ కూడా వెళ్ళుండే, వాక్ చేసి ఉండే బీచ్లో. కంప్లీట్గా అంతా చాలామంది ఉన్నారు. ఇంకా నేను అనుకున్న నైట్ అయితే ఉండరేమో, అసలు ఓవర్ ఉండరేమో అనుకున్నా. కానీ బీచ్లోనైతే చాలామంది, అసలు సంక్రాంతి ఇండ్లలో సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ బీచ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఫిష్ ఇదైతే క్రేజీ అసలు. మీరు చీరాల వెళ్తే ఇక్కడ సీ బ్రీజ్ పక్కన ఉంటుంది ఈ ఫిష్. ఇది అంకుల్ కూడా చాలా మంచిగా మర్యాదగా మాట్లాడిండు. ఇంకా ఇచ్చి పడేసినాం ఫిష్ అయితే. ఇంకా ఈ హోటల్లో నైట్ ఇట్లా సినిమా ప్లే చేస్తారు ప్రొజెక్టర్తోని. మేమైతే సినిమా చూసి ఉండే
జూలై ఫీలింగ్ అనగానే అసలు ఎప్పుడు చూసినా వైబ్ అయితే ఉంటుంది కదా. జూలై నాకు ఇష్టమైన ఫిలిం కాబట్టి కంప్లీట్గా మూవీ చూసి మంచిగా లోపలికి వెళ్ళి మళ్ళీ డిన్నర్ అయితే తినుండే. డిన్నర్లో కూడా మేము ఏంటంటే లోపల రెస్టారెంట్ ఉంటుంది అన్నట్టు, ఇంట్లో అంటే రూమ్కి తెచ్చుకోకుండా లోపల ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ అయితే ఆర్డర్ చేసి ఉండే. నేను అనుకున్నా ప్రాన్స్ బిర్యానీ అంటే నార్మల్గా మరి తెలంగాణలో ఎట్లుంటుంది అంటే కొంచెం స్పైసీ ఉంటుంది కదా అనుకున్నా. కానీ ఇక్కడ మాత్రం అసలు బిర్యానీ క్రేజీ ఉండే. వాళ్ళు అడిగినారు ఫస్టే, అంటే నీకు స్పైసీ కావాలా ఇట్లా కావాలా అని చెప్పేసి. సో నార్మల్ కావాలన్నా క్రేజీ ఉండే నైట్. ఇంకా పొద్దున్నే లేచి బీచ్లోకి పోయి కొంచెం చిల్ అయి ఉండే, వీడియోస్ అయితే తీసుకుని ఉండే. ఇది మార్నింగ్ వ్యూ నెక్స్ట్ డే. సో ఒకసారి చూడు ఎట్లుందో. పూల్ అయితే క్రేజీ ఉంటుంది, అన్నీ నీట్గా ఉంటాయి, అసలు ఏది బాగాలేదని అనొద్దు. ఇంకోటి ఏంటంటే పిల్లలకి చాలా ఆడుకోవడానికి చాలా ప్లేస్, ఇంకా చిన్నపిల్లలకి పూల్ కూడా ఉంది. ఇంకా స్వామిని అయితే స్విమ్మింగ్ పూల్లో దూకి మొత్తం ఇచ్చి పడేసింది, మంచిగా ఎంజాయ్ చేసింది పిల్లలు. ఇంకోటి ఏంటంటే మేము ఎవ్వరు లేని టైంలోనే పొద్దున్నే పోయినాం, ఎందుకంటే అందరు ఉంటే మేము ఆడలేం కాబట్టి. సో కొంచెం పూల్లో దిగి అట్లా చిల్ అయింది సౌమ్య. దీని తర్వాత హోటల్ వ్యూ చూపిస్తా మీకు వెనకాల. అసలు ఇవి కాట్ స్టే అంటారు, మేము ఉన్నదేమో మంచి లోపల హోటల్ రూమ్స్లో. క్రేజీ ఉండే వ్యూ మాత్రం. ఇది బ్యాక్ సైడ్. నేను అనుకోలే అసలు ఇంత. మేము ఫస్ట్ డే అంటే డే 1 రోజు అయితేనేమో మేము చూడలేదు, కానీ డే 2 రోజు అయితే ఇదంతా చూసినాం. షాక్ అయిపోయినాం, ఇంత ఉందా మాకు ఈ హోటల్ అని చెప్పేసి, రిసార్ట్. కానీ క్రేజీ ఉండే ప్లేస్ అయితే. కొంచెం ఫొటోస్ దిగి ఇంకా మేము చెక్అవుట్ చేయాలి కాబట్టి తొందరనే బయటకు వచ్చేసినాం. గాయ్స్ ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాం. కానీ ఎక్కడికి పోయినా హైదరాబాద్ రావాలని కొంచెం ఒక 1 డే కొని 2 డేస్ కానీ పోయినా కూడా కొంచెం ఫస్ట్ అయితే హైదరాబాద్ రావాలనిపిస్తాయి కదా. సో అట్లా అని చెప్పి తొందర వచ్చేసి ఉండే మేము. క్రేజీ అనిపించింది ట్రిప్ మాత్రం. ఏంటంటే ఆకలి అవుతుంది. ఫస్ట్ పిస్తా హౌస్ పోయి మంచిగా షవర్మా తీసుకొని తినుకుంటా ఇంటికి పోయి కొంచెం బండుకొని జిమ్కోవాలి. ఇది ఈరోజు ప్లాన్. డన్. హైదరాబాద్కి వచ్చినాక పిస్తాలో చాయ్ తాగాలని చెప్పేసి ఒక హాఫ్ డే నుంచి అనుకుంటున్నా, ఎందుకంటే ఫుల్ తలనొస్తుండే. ఆ రిసార్ట్లో కూడా చాయ్ అయితే మస్తు క్రేజీ ఉండే. మన పిస్తా అంతా లేదు కానీ కొంచెం బాగుండే. ఇంకా మొత్తానికి అయితే పిస్తా వచ్చేసి ఇద్దరం చాయ్ తాగి మెల్లగా చిల్ అయ్యి ఇంటికైతే బయలుదేరినాం అన్నట్టు. ఇంకా మనం చాయ్ తాగేటప్పుడు మన ఎక్స్ప్రెషన్ తెలుసు కదా ఎట్లుంటాయో మినిమం. ఇంకా తర్వాత షవర్మా అయితే తినుండే. ఇదిగో మంచిగా షవర్మా తింటున్నా, ఎందుకంటే అక్కడ ఏం తినలేకపోయినా. కానీ ఫుడ్ మంచిగా ఉండే రివేరియా హోటల్లో. మేము పోయింది రివేరియా రిసార్ట్ అన్నట్టు. సో అక్కడ కూడా ఫుడ్ బాగుండే, కానీ ఇంకా పొద్దున్న టిఫిన్ చేసి బయలుదేరినాం. సో ఆకలి అవుతుంది, అందుకని చెప్పి షవర్మా కొనుక్కొని తింటున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచిగా సబ్స్క్రైబర్ పెరగాలని చెప్పేసి మనసారా సంక్రాంతి రోజు కోరుకుంటూ హ్యాపీ ఫర్ బాయ్.